ప్రభునందు సహోదరి సహోదరులందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథంలో 21 అధ్యాయంలో మాట ఉంటుంది. ఆ పరిశుద్ధ పట్టణంలోకి చేరాలంటే, ప్రవేశించాలంటే కొంతమందికే అర్హత ఉంది అని చెప్తారు. అక్కడ 27వ వచనంలో నిషిద్ధమైనదే గాని, అసహ్యమైనదే గాని, అబద్ధమైనదే గాని ఏదైనా ఉంటే అది జరిగిస్తే ఏంటంట, నిషిద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ, అబద్ధాన్ని కానీ జరిగించినప్పుడు వాళ్ళెవ్వరు కూడా ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశింపరు అని చెప్పి రాయబడి ఉన్నది. అయితే ఇందులో మనం ఈ విషయాలు తెలుసుకుంటే కనుక జాగ్రత్త పడవచ్చు. ఆ నిషేధింపబడింది ఏంటి, అబద్ధమైనది ఏంటి, అసహ్యమైనది ఏంటి అన్న విషయాలు గుర్తెరగాలి. కాబట్టి ఆ విషయాలు చూద్దాం. ముందుగా అసహ్యమైన గురించి ఇక్కడ సామెతల గ్రంథంలో వివరణ ఇవ్వడం జరిగింది సొలొమోను గారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివితే కొన్ని విషయాలు ఉంటాయండి. అక్కడ అసహ్యమైనవి ఏంటో, దేవునికి అసహ్యమైనవి ఏంటో చదువుతున్నాను, వినండి. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, అంటే గొడవకి సిద్ధం, కలహానికి సిద్ధమైన నాలుక, నిరపరాధులను చంపు చేతులు, నెక్స్ట్ దుర్యాలోచనలు యోచించి హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవారును. ఈ గుర్తులు కలిగిన వారు, ఈ స్వభావం కలిగిన వారందరూ కూడా ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించరు. ఇవన్నీ ఆయనకి అసహ్యములంట. ఏమంట? అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచనలు, కీడు చేటుకు పరుగెత్తే పాదాలు, లేని వాటిని అబద్ధ సాక్ష్యం పలికే స్థితి, అన్నదమ్ముల్లో జగడం పుట్టించేవారు. ఈ లిస్టును కనుక మనం తీసివేసుకుంటే, మనలో ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసివేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ పరలోక పట్టణంలోనికి ప్రవేశించడానికి అర్హులమవుతాం. అందులో ఒక భాగం అన్నమాట అసహ్యమైనవి ఇవి ఆయనకి. కనుక ఆ కల్లలాడు నాలుక, మాట్లాడితే ఇంకా గొడవలాడడానికి సిద్ధం, మాట్లాడితే అపోహలోకి వెళ్ళిపోవడం, అపార్థాలు చేసుకొని కలహానికి కల్లోలం సృష్టించే స్థితి, మాట ద్వారా మనిషిని నొచ్చుకునే స్థితి, అలాంటివన్నీ కూడా దేవునికి అసహ్యం అంట. మరి మార్గంసు పొందిన తర్వాత మనము అవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని లేఖనాలు చెప్తున్నాయి. కనుక ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటేనే మనం ఆ రాజ్యానికి అర్హులమవుతాం. అంతేగాని బాప్తీసం తీసుకున్నాను కదా, నేను కానుకిస్తున్నాను కదా, సంఘం నడిపేస్తున్నాను కదా అంటే కాదు. బోధ కన్నా ముఖ్యం ప్రవర్తన. కనుక ఆ బోధకు ముందు ప్రవర్తన ఎట్లా ఉన్నదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మనం అందరం సరి చేసుకుని ధన్యులం అవుదాం. అందుకు దేవుడు కృప చూపుతున్నారు. ఆమేన్.